దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ఈ లైవ్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా ప్రత్యేకమైన శుభాభివందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ లైవ్ కార్యక్రమం ద్వారా అనేక మంది క్రిస్మస్ సందేశాన్ని అలాగనే క్రిస్మస్ గానాలను వింటూ దీవింపబడుతున్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ సమయాన ఈ వర్తమానము తదనంతరము అతి ప్రాముఖ్యంగా మరి చిన్న బిడ్డలు కొరియోగ్రఫీ చేస్తారు. మీరందరూ కొంచెం ఓపికగా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మీ అందరికీ నా మనవిని తెలియపరుస్తున్నాను. ఈ సమయాన కొద్ది నిమిషాలు మనం దైవ వర్తమానాన్ని ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథములో నుండి లూకా వ్రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 10-11 వాక్యాలను మనము లేఖన భాగములలో నుండి చూద్దాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దూత ఈ యొక్క గానమును ఆలపించింది. ఆ దూతతో పాటు అనేక దూతలు ఏక కంఠముతో ఈ పాటను పాడారు. దూతలు ఆయా సందర్భములలో పాటలు పాడినట్టు మనం చూస్తాం. భూమికి పునాది వేసినప్పుడు ఆ దూతలు పాడినట్లుగా గమనిస్తాం. అలాగునే ఆ గానాలు ఈ రాత్రి, ఈ క్రిస్మస్ రాత్రి అవి పరాకాష్ఠకు, ఆ ఆలాపన గానము ఉన్నత స్థితికి చేరినట్లు మనం గమనించవచ్చు. ఎందుకంటే మహా సంతోషకరమైన శుభవర్తమానమని మనం చదువుతున్నాం. ఇది ఎందుకు శుభవార్త? అసలు ఎందుకు వార్త అవుతుంది? జాగ్రత్తగా గమనిద్దాం. ఈ లోకములో వార్త అన్నప్పుడు మనం రోజు జరిగే విషయాలను సమాచారముగా, వార్తలుగా మనం ప్రకటిస్తాం. మరి ఇక్కడ చెప్పబడినటువంటి శుభవార్త 2000 సంవత్సరాలకి ముందటిది. మరి 2000 సంవత్సరాలకు ముందటిదైన ఈ ప్రాచీనమైన వార్త, ఈ ప్రాచీనమైన సమాచారము ఈ రోజున వార్తగా ఎలా మనం పిలుస్తాం? దానిని చరిత్ర అనాలి కానీ వార్త అని మీరు ఎలా చెబుతారని ఒక సేవకుణ్ణి ఒక జర్నలిస్ట్ ప్రశ్నించాడు. అయితే గుర్తించాల్సింది ఏమిటంటే, అప్పుడు ఆ దైవ సేవకుడు ఏమని బదులిచ్చాడంటే, సార్ మీరు అన్నది నిజమే, వార్త అన్నప్పుడు అది ఏ రోజుకు ఆ రోజు అందించబడే దానిని వార్త అంటాం. మరి ఇది 2000 సంవత్సరాలకు పూర్వముది గనుక మరి దీనిని వార్త అని ఎలా చెబుదామని మీరు అంటున్నారు కదా. నిజమే, వాస్తవానికి ఇది ఏ రోజుకు ఆ రోజు వార్తనే. ఎందుకంటే ఆ వార్త ఎవరి నిమిత్తమైతే ఉన్నదో ఆ వ్యక్తి సజీవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన సజీవుడు గనుక
ఆయనను గుర్చిన విషయాలు అనుదినము వార్తలుగానే ఉంటాయి. ఇదొక ముగిసిన ప్రాచీనమైన చరిత్ర కాదు, ఇది రోజు అందించబడే వార్తనే అని ఆ దైవ సేవకుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఇంతకు ఇది ఎందుకు శుభవార్త? ఈ రాత్రి మనం గుర్తించాల్సింది, ఎందుకు ఇది శుభవార్త? మానవునికి పరలోకము నుండి అందించబడిన ఈ సమాచారాన్ని శుభవార్త అని బైబిల్ చెబుతుంది. కానీ మనుషుడు ఆ సమాచారాన్ని దుర్వార్తగా భావించాడు. మనలో ఎవరినైనా రండి మనము సువార్తను విందాం, రండి ఆయనకు మ్రొక్కుదాం, రండి ఆరాధన చేద్దామని చెప్పినప్పుడు చాలామంది అది వారికి ఒక దుర్వార్తగా, అది వారికి ఒక మరణ కూటానికి ఆహ్వానించినట్టుగా, అదొక బాధాకరమైనటువంటి విషయముగా భావిస్తారు. కానీ ఇది ఎందుకు శుభవార్త? పరలోకము నుండి మానవ జాతికి అందించిన ఒకే ఒక వార్త మంచిది, శుభము కలిగినది. ఎందుకు ఇది శుభవార్త అని చెప్పబడ్డదంటే ప్రాముఖ్యంగా 3 కారణాలను బట్టి. ఏమిటి ఆ 3 కారణాలు? ఈ రాత్రికాల సమయమున దేవుని వాక్యములో నుండి మీకు వివరిస్తా. మొదటి కారణం ఏమిటంటే, మానవ జాతి అంతా మరణానికి భయపడ్డారు. హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు, మరణ దాస్యములో ఉన్న వారిని, మరణ భయము చేత దాస్యముకు లోనైన వారిని అని వ్రాయబడ్డది. మనుషుడు ఈ లోకములో అన్నిటినీ తట్టుకొని నిలబడగలుగును, కానీ మరణాన్ని తట్టుకోవాలంటే కష్టం, మరణాన్ని ఎదుర్కోవాలంటే కష్టం. అందుకని బైబిల్ ఏమని చెబుతుందంటే, మరణమును శత్రువు అంటున్నాడు. పౌలు కొరింథీయులకు వ్రాస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఆ కడపటి శత్రువు మరణము. ప్రియ సహోదరి సహోదరుడా, మరణం అనేది నిజానికి శత్రువే. ఇలా మనము మాట్లాడుకుంటుండగానే ఎక్కడ నుండో మనకి సమాచారం వచ్చింది, నువ్వు ప్రేమించు శిష్యుడు, నువ్వు ప్రేమించు స్నేహితుడు మరణించాడని. ఒకవేళ ఈ కార్యక్రమమును ముగుసుకొని మనం వెళ్ళినప్పుడు ఒకవేళ ఆ వార్త నీ ఇంటి నుండే నీకు అందవచ్చేమో. మరణం అనేది మనిషి యొక్క చెవికి వినటానికి, చూడటానికి, మాట్లాడటానికి కూడా అది ఎంతో అయిష్టమైనది, అది ఎంతో బాధాకరమైనదే. అయితే బైబిల్ గ్రంథం మనకేమని చెబుతుంది, ఆ మరణమును రుచి చూచి, ఆ మరణపు ముళ్ళును విరిచి, ఆ సమాధిని జయించిన ఒక వ్యక్తిని గురించి దేవుని వాక్యం చెబుతుంది. బైబిల్లో పాత నిబంధన గ్రంథములో భక్తుడు రాస్తాడు, మరణము రుచి చూడక బ్రతుకు నరుడెవడు అని. ఈ ప్రపంచములో ప్రతి మనుషుడు వాస్తవమైన ఒక దానిని తన జీవితంలో ఏది ఎదుర్కొనకపోయినా మరణాన్ని మాత్రము ఒక దినాన అతను ఎదుర్కోవాల్సిందే. ఎందుకంటే దాని కోత కోసేవాడు కోత ఆరంభించాడు, అది ఎక్కడో ప్రారంభమైంది, ఒకరోజు అది నా దగ్గరికి నీ దగ్గరికి కూడా రావచ్చు. అందుకని మానవ జాతి మరణానికి దాస్యము, భయము. అయితే వాక్యం మనకేం చెబుతుందంటే, ఆ కడపటి శత్రువుని ఒక ఆయన జయించాడు. జయించటం మాత్రమే కాదు, దాని ముళ్ళును విరిచాడు అని వ్రాయబడ్డది. నా ప్రియ సోదరి సోదరుడా, ఇప్పుడు మరణం అనేది
ఎలా తయారైందంటే అదొక పురుగు లాంటిదిగా కనపడుతుంది. నిజమే కదా? తేలు కొండెములు విరిస్తే అదొక సామాన్యమైనదిగా కనిపిస్తుంది. పాము యొక్క కూరలు పీకితే అది మామూలు పురుగు మాదిరే ఉంటుంది. అలానే మరణపు యొక్క ముళ్ళును విరిచాడు కనుక మరణం ఇప్పుడు మానవ జాతికి అది శత్రువు కాదు. ఆ మరణం ఇప్పుడు నీకు నాకు ప్రమోషన్ కింద మార్చాడు ఆయన. అదే మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకనే ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ అని చెప్పి ఆ మరణపు ముళ్ళును విరిచి ఆయన తిరిగి లేచాడు. అందుకనే ఇది మానవ జాతి అంతటికి శుభవార్త. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ శుభవార్తను నువ్వు నేను వినకుండా, ఈ వార్తను మనము అంగీకరించకుండా, బైబిల్లో చెప్పబడ్డది అపవాది వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలగజేస్తాడని. నిజమే, అపవాది వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ లైవ్ కార్యక్రమంలో ఈ సువార్త నువ్వు వినకుండా, ఈ మంచి వార్త నువ్వు వినకుండా అపవాది నిన్ను ఆటంకపరచవచ్చు. అందుకనే శుభవార్త అంటే మరణము నుండి నీకు విడుదల కలగజేయటం. ఈరోజు క్రైస్తవుడు మరణమును అంగీకరిస్తున్నాడు. మానవులందరూ చనిపోవాల్సిందే, కానీ ఏ మరణమును గురించి బైబిల్ చెప్తుంది? రెండవ మరణము గురించి, ఆ నిత్య నరకమును గురించి మాట్లాడుతుంది. కనుక దేవునికి ఎడబాటయ్యే ఆ మరణము నుండి నిన్ను నన్ను తప్పించటానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లు బైబిల్ చెప్తుంది. అందుకని ఈ రాత్రి కాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, నీవెక్కడుండి ఈ మాటలు వింటున్నావో దేవుడు నిన్ను ఆ మరణ భయము నుండి విడిపిస్తాడు. కనుక 15వ అధ్యాయములో రాస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు మృతులు ఎలాగు లేతురు అని చెప్పాడు. అక్కడ రాస్తున్నాడు, ఈ శరీరము క్షయమైనదిగా వెత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది. ఈ శరీరము ప్రకృతి సంబంధమైనదిగా వెత్తబడి ఆత్మ సంబంధమైనదిగా లేపబడుతుంది. ఈ శరీరము మర్త్యమైనదిగా వెత్తబడి అమర్త్యత ధరించుకొనుచున్నది. కనుక ఈ రీతిగా దేవుడు ఈ శరీరమును మరణ బంధకముల నుండి, మరణము నుండి ఆయన తప్పించేందుకు ఈ లోకానికి వచ్చాడు. కనుక నిశ్చయముగా శుభవార్త నీకు నాకు మరణ దాస్యము, మరణ భయము నుండి విడుదల తేయటం. రెండవదిగా ఇది ఎందుకు శుభవార్త? దేనికి శుభవార్త? దేనికంటే ఇదిగో వాక్యం చెప్పుచున్నది, దేవుడు మనలను తీర్పు నుండి తప్పిస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ఎక్కడున్నప్పటికీ దేవుని వాక్యం చెప్పుచున్నది, దేవుడు ఈ లోకానికి ఒక దినమున తీర్పును నిర్ణయించాడు. గొప్పవారేమి కొద్దివారేమి అందరూ ఆయన ఎదుట నిలబడే ఒక దినము ఉన్నది. ఆ రోజున ప్రతివాడు తాను చేసిన క్రియలకు ప్రతిఫలమును పొందే ఒక దినమున్నది. కనుక తీర్పు దినము ఒకసారి నువ్వు యోచించి చూడు. సహజంగా ఈ లోకంలో మనము ఓ ఉగ్రుడైన మనుషుని ఎదుట నిలబడటానికి భయపడతాం. ఒక బలవంతుడైన అధికారి ఎదుట, రాజు ఎదుట నిలబడేందుకు మనము భయపడతాం. కానీ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, న్యాయాధిపతి అయిన దేవుడు
ఒక దినాన ఈ లోకానికి తీర్పును నిర్ణయించాడు. మరి ఆ తీర్పు దినాన ఈ ఉగ్రులైన కోపిష్ఠులైన మనుషుల ముందే నీవు నిలబడటానికి భయం పడుతున్నావే, మరి పరిశుద్ధుడును రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైన ఆ మహాదేవుని ఎదుట నీవు నిలబడగలుగుదువా? హెబ్రీ గ్రంథకర్త జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం అన్నాడు. మరి నువ్వు ఆయన ఎదుట నిలబడతావా? అయితే మానవ జాతికి తీర్పు ఉన్నది. ఆ తీర్పు నుండి మనలను తప్పించేందుకు, ఆ తీర్పు నుండి మనలను కాపాడేందుకు మన ప్రభువు ఈ క్రిస్మస్ దినాన ఈ లోకానికి వచ్చారు. ప్రియా సహోదరి సహోదరుడా, మరి మనమును ఒక దినాన తీర్పులో నిలబడాలి. క్రైస్తవుడైన వాడు కూడా దేనికో తెలుసా? నిత్య నరకము కొరకు కాదు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారందరికీ తీర్పు నుండి దేవుడు తప్పిస్తాడు. వారు ఆయన యొద్ద నుండి ప్రతిఫలమును పొందుకుంటారు. మనం ఆయన ఎదుట నిలబడేది ప్రతిఫలములను, మనం ఆయన ఎదుట నిలబడేది బహుమానాలను పొందుకునేందుకు. అందుకని రాత్రికాల సమయంలో నీవు ఆ తీర్పు నుండి తప్పించబడేందుకు, ఆ తీర్పులోనికి మనము రాకుండా ఉండేందుకు మన ప్రభు మన కొరకు మన తీర్పును భరించెను. అందుకని రాత్రికాల సమయంలో ఇది శుభవార్త. మొదటిది మరణము నుండి మనకు విడుదలను కలిగించే శుభవార్త. రెండవది తీర్పు నుండి మనకు విడుదలను కలిగించే శుభవార్త. చివరిగా మూడవ దానిని గురించి నేను చెబుతున్నా. మూడవది ఏమిటంటే పాపము. పాపము పాపము మనకు శత్రువు. అందుకనే ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? దాని యొక్క ముళ్ళు పాపము. గమనించండి, మరణము పాపము రెండు కలిసి వెళుతున్నట్లు కనపడింది. మరణము పాపము ఈ రెండు జంట, ఈ రెండు స్నేహము కలిగినట్టుగా కనిపిస్తుంది. పాపం అనేది మనము కలుపుకున్నా, మనము తీసివేసిన మన పాపము చాలా పెద్దది. త్రాసులో తూచినప్పుడు ఆ రాయి తేలిపోద్ది. ఎందుకంటే మన పాపాలు ఆకాశమును అంటుతున్నాయి. ఓ మనుషుడా, ఈ లోకములో నీవు అనుభవిస్తున్న ప్రస్తుత కష్టము, శ్రమ, వ్యాధి, శోధన, బాధలకు మూల కారణం ఏమిటి? మానవ జాతి నాడు అనుభవిస్తున్న సమస్యలకు మూల కారణం ఏమిటి? ఒకసారి నీవు ఆలోచన చేసావా? ఈ శుభవార్త నువ్వు ఆలకించు. మానవ జాతి అనుభవిస్తున్న శ్రమ, శోధన, కష్టము, బాధకు మూల కారణం ఏమిటంటే బైబిల్ చెబుతుంది పాపము. ఈ మూడు అక్షరాల పదమే నీ నా మానవ జాతి అంతటిని శ్రమ, బాధ, కష్టమునకు గురి చేస్తూ ఉంది. అందుకని ఈ రాత్రికాల సమయంలో మీతో నేను మాట్లాడుతున్నా. పాపము నీ జీవితములో శత్రువు. ఎందుకంటే బైబిల్లో పౌలు రాస్తున్నాడు, పాపము వలన వచ్చు జీతము మరణము అని. ఓ మనుషుడా, నీవు ఏమి విత్తుదువో అది కోస్తావు. నీ పాపము చేత నీవు పట్టబడతావు. కనుక ఈ పాపము మానవ జాతిని బాధిస్తుంది. అయితే బైబిల్ నీకు ఇస్తే అభయం ఏమిటంటే ఆయనకు యేసు అని పేరు పెట్టబడ్డది. యేసు అనగా హిబ్రూ భాషలో యెషువా. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అనగా నరకము నుండి
తప్పించి నిత్యత్వానికి నిన్ను నడిపిస్తాడు అని అర్థం. అందుకని ఈ రాత్రికాల సమయంలో నేను మీతో చెప్పేది ఏమిటంటే, ఆ పాపము నుండి నీకు విమోచన కలుగుతుందని ప్రభు వాగ్దానం చేశాడు. లేఖనాలు ఏమని చెబుతున్నాయో తెలుసా? మబ్బు తొలగిపోయినట్లు నీ పాపమును తుడిచి వేస్తానన్నాడు. నేను ఒక ప్రశ్న వేస్తా, ఈ లోకంలో ఎవరైనా మబ్బులను గుర్తిస్తారా? మనం ఆకాశం వైపు చూసినప్పుడు అనేకమైనటువంటి మేఘాలు కనిపిస్తాయి, కానీ కొంత సమయానికి దాని తావును నీవు గుర్తించలేవు. ఏ మనుషుడు కూడా ఈ భూమి మీద ఆ మేఘాలను దాని తావును గుర్తించడు, అది తొలగిపోయితే. అలాగనే దేవుడు కూడా ఏమని చెప్తున్నాడంటే, మబ్బు తొలగించున్నట్లుగా మీ పాపములను తొలగిస్తాను అంటున్నాడు. రెండవది, మీ పాపములను నా వెనుక, వీపు వెనుక వేసుకుంటాను. గమనించండి, ఇది శుభవార్త కాదా? సాతాను మనకు విరోధి అని చెప్పబడ్డది బైబిల్లో. ఈ అపవాది మన ప్రతి పాపమును, మనము చేసిన ప్రతి అపరాధమును తండ్రి సముఖములో నిలువబడి మనపై నేరారోపణ చేస్తున్నాడని బైబిల్లో వ్రాయబడ్డది. అయితే దేవుడు ఏమని చెబుతున్నాడంటే, నీ పాపమును నీ ఎదుట పెట్టకుండా ఆయన తన వీపు వెనుక వేసుకున్నాడట. ఎందుకో తెలుసా? ఆయన వీపు వెనుకకు వెళ్ళి చూడగలే ధైర్యము అపవాదికి కానీ మరే ఇతర మనుషులకు కానీ లేదు. అందుకని పాపమును తన వీపు వెనుక వేశాడు. మరొక మాట పాపమును గురించి వ్రాయబడ్డది. అదేమిటో తెలుసా? నీ పాపమును నా పాపమును సముద్ర అగాధములో మూటగట్టి వేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పాపములన్నిటినీ మూటగట్టి సముద్ర అగాధములో, గమనించండి, సముద్ర అగాధములో మన పాపాలను వేస్తే ఎవడు వెతికి పైకి తీసుకుని రాగలడు? ఎవడు పైకి వెతికి తీసుకొని రాగలడు? కాబట్టి దేవుడు శుభవార్తగా నీకేం చెప్పాడంటే, మన పాపములన్నింటినీ ఆయన సముద్రగాధములో వేస్తున్నాడు. నాలుగో మాట ఏమని చెప్పాడంటే, మన పాపముల విషయమై నేను నీ పాపములను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది ఎంత గొప్ప విషయం. నేను నీ పాపములను మరిచి తిని అని చెప్పలా, నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అని చెప్తున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? మన పాపములను జ్ఞాపకము చేసుకొనను అంటే, మరిస్తే జ్ఞాపకంకి వస్తే అవి మనకు తెలుస్తాయి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, వాటిని నేను జ్ఞాపకమే చేసుకొనను, అవి మరువబడతాయి అంటున్నాడు. ఇక ఎవరు ఏమి ఎన్నిసార్లు జ్ఞాపకం చేయాలన్నా ఆయన అంటున్నాడు, వాటిని నేను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకున్నాను. ఇంకొక మాట చెప్తున్నాడు ఆయన, మన పాపపు అడ్డుగోడను తొలగిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీ నా పాపాల యొక్క అడ్డుగోడ, అవి కలుపుకున్న రోజు రోజుకి అవి పెద్ద వృక్షము వలె లేక గోడ వలె పెరిగిపోతూ ఉంటాయి. అయితే దేవుని వాక్యం చెబుతుంది, వాటిని ఆయన తొలగిస్తాను అని చెబుతున్నాడు. తొలగిస్తానంటున్నాడు. మరొక మాట చెబుతున్నాడు ఆయన, నీ పాపాలను పవిత్రపరుస్తాను, అవి కెంపు వలె ఎర్రనివైనను, రక్తము వలె ఎర్రనివైనను, మంచు వలె గొర్రెబొచ్చు వలె వాటిని తెల్లనివిగా చేస్తానంటున్నాడు.
మానవుని పాపము రక్తము కెంపు వలె చెప్పాడు. ఎందుకో తెలుసా? అన్ని రంగుల కంటే ఎర్రటి రంగు గాఢత కలిగింది. అంత త్వరగా దానిని మనిషి తుడిచిపెట్టలేడు. అంత గాఢత సాంద్రత ఉన్న ఆ రంగు లేక అట్టి పాపాన్ని ఏమి చేస్తానన్నాడంటే, తెల్లని మంచు ఉన్నిని పోలి మారతాయి అంటున్నాడు. దానికి ఏం చేశాడు ఆయన? నా పాపాల కొరకై ఆయన సిలువలో మరణం పొందటానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ క్రిస్మస్ దినాన ఖచ్చితంగా క్రైస్తవుడు అనేవాడు ఆయన పుట్టుకతో పాటు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు నువ్వు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలో తెలుసా? ఆయన పుట్టినదే మరణించేందుకు. అందుకే నేను ఈ లోకానికి వచ్చి తినని చెప్పాడు ఆయన. ఆయన మరణము ద్వారా, ఆయన రక్తము ద్వారా మన ప్రతి పాపము ఉన్ని వలె మంచు వలె తెల్లనివిగా మారుతున్నాయి. ఈ రాత్రి కాల సమయమున ఈ క్రిస్మస్ సందేశము వింటున్న నీవు ఇంకా నువ్వు పాపములోనే జీవిస్తున్నావా? పాపము నీ జీవితాన్ని అస్తవ్యస్తము చేసి, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని విచ్ఛిన్నము చేసి, పాపము నిన్ను హీనపరిచి నిన్ను అణిచివేసి నీ బ్రతుకును అవమానపరుస్తూ ఉంది. అయితే ప్రభు వాక్యం చెబుతుంది, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రునిగా చేయనని చెప్పబడుతుంది. ఈ రాత్రి ఈ క్రిస్మస్ సందేశము వింటున్న నా ప్రియ సోదరి సోదరుడా, నా అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, తండ్రి, తల్లి, నిన్ను ప్రేమతో బ్రతిమాలుతున్నా ఆయన రక్తము నీ ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరుస్తుంది. ఇది శుభవార్త కాదా? ఇది మంచి వార్త కాదా? నీ పాపములను పోగొట్టుకోవటానికి నీవు ఎన్ని ప్రయత్నాలు చేసినా మానవుడు తన పాపములను పోగొట్టుకొన జాలడు. ఎందుకంటే పాప సహితునిలో నుండి పాపరహితుడు రాలేడు. కానీ పరిశుద్ధాత్మ మూలముగా గర్భము ధరించబడిన మరియ ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఒకవేళ ఆమె రక్తము ఆయనలో కలిసిన, యేసేపు రక్తము ఆయనలో కలిసిన, ఆయన రక్తము కల్మషము కలుషితమయ్యేది. అందుకనే పరమందున్నటువంటి దేవుడు ఆయన రక్తము కలుషితము కల్మషమునకు లోను కాకుండా నిమిత్తము కేవలము మర్మయుక్తమైన రీతిలో ఆయన శరీరమును దాల్చి, ఆయన శరీరమును దాల్చి ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య గుడారము వేసుకునేను, వసించను అని వ్రాయబడ్డది. ఈ రాత్రి నా జీవితము మార్పు చెందాలి అనుకుంటే ఖచ్చితముగా నీ పాపాల విషయమై నీవు యేసయ్య దగ్గరకు రా. నువ్వు చేయాల్సింది ఒకటే, యేసయ్యా, నేను నీకు విరోధముగా పాపం చేశా, నాకు విరోధముగా నేనే పాపం చేసుకున్నా, నన్ను క్షమించు, నీ రక్తముతో నన్ను కడుగు. గొప్ప పాట ఉంది, ఇమ్మానుయేలు యోటయోగు, ఆయన యొద్దకు నేను వస్తున్నా, ఆ రక్తము యొద్దకు నేను వస్తున్నా, ఆ ఊటల్లో నన్ను కడుగు, ఆ ఊటల్లో నన్ను ముంచు అని మనం చదువుతున్నాం. ఈ రాత్రి మరణం అనే శత్రువు నుండి నీకు విడుదల, తీర్పు అనే శత్రువు నుండి నీకు విడుదల, పాపము అనే శత్రువు నుండి నీకు విడుదల. అందుకనే దోతలు మనుషులందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము అని పాడారు. దేవదూతలు భవిష్యత్తు వైపు తొంగి చూడకపోతే ఆ పాట పాడేవారు కాదు. అది తాత్కాలికమైనది కాదు, అది నేటికి
ఈ రాత్రి నీతో ఒక మాట చెప్తున్నా. యేసు రక్తము ఆ రోజు ఎలాగూ మానవ జాతిని విమోచించిందో అదే రక్తము ఈరోజు మానవ జాతిని విమోచిస్తుంది. చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తా. ఒక సువార్తికుడు ఉన్నాడు, ఆయన పేరు రేన్హార్డ్ బాంకే. ఆయన దక్షిణాఫ్రికా దేశములో లక్షల మంది జనులను సువార్త మూలముగా రక్షణలోనికి నడిపించాడు. ఆ దైవజనుడు ఒకసారి జర్మనీలో ఉన్నప్పుడు ఒక జర్నలిస్ట్ ఆయనని ఇంటర్వ్యూ చేస్తున్నాడు, టీవీ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు నాస్తికుడు, అంటే దేవుడు లేనటువంటి వాడు. మరొక ఆయన సువార్తికుడు రేనార్డ్ బాంకే. అప్పుడు ఈ నాస్తికుడు రేనార్డ్ బాంకేని అడిగారు. ఏమని అడిగారంటే, సార్, మీరు ఎప్పటియో రక్తమును గురించి చెబుతున్నారు, ఎప్పటిదో రక్తమును గురించి మీరు చెబుతున్నారు. 2000 సంవత్సరాల క్రితము గురించిన రక్తము గురించి మీరు చెబుతున్నారు. ఆ రక్తం ఇప్పుడు పాతబడిపోయింది, దాని శక్తి సన్నగిల్లింది, దానికి ఇప్పుడు శక్తి లేదు. కానీ ఒక భక్తుడు పాడారు, దేర్ ఈస్ పవర్, వండర్ వర్కింగ్ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్ అని ఒక ఇంగ్లీష్ కోరస్ ఉంది. రక్తము రక్తము రక్తము, గొర్రె పిల్ల రక్తము, రక్తములో శక్తి ఉంది, శక్తి ఉంది, శక్తి ఉందని. అప్పుడు ఈ సువార్తికుడు ఏమన్నాడంటే, సార్, రక్తము ఎప్పటికీ శక్తి సన్నగిలలా. ఎందుకంటే ఇంత చెడు జరుగుతుంది, ఇన్ని లూటీలు జరుగుతున్నాయి, ఇన్ని రేప్స్ జరుగుతున్నాయి, ఇన్ని మర్డర్స్ జరుగుతున్నాయి, ఇంత అవినీతి ఉన్నది, ఇంత టెర్రరిజం ఉన్నది, ఇంత దోచుకోవటం ఉన్నది. మరి ఆ రక్తానికి శక్తి ఉంటే ఇంత చెడు, ఇంత ఉగ్రవాదం ఎందుకున్నది అని మీరు నన్ను అడుగుతున్నారు. ఆ ఎథియిస్ట్ అదే అడిగాడు, నాస్తికుడు. అందుకు ఈయనేం జవాబు ఇచ్చాడంటే, ఎస్ సార్, ఈ చెడు ఉన్నది అంటే కారణము రక్తములో శక్తి లేకపోవటం కాదు. మీకు ఒక ఉదాహరణ చెబుతున్నా. ఒక సోపు ఫ్యాక్టరీ ఉంది. ఆ సోపు ఫ్యాక్టరీలో ఉన్న వ్యక్తులు సోపులు అమ్మేవారు. కానీ ఆ అమ్మేవారి బట్టలు ఇంకా మురికిగానే ఉన్నాయి. దాని అర్థం ఏంటి? వారి బట్టలు ఇంకా మురికిగానే ఉన్నాయి. కారణం ఏమిటి? సోపులో శక్తి లేకపోవటం కాదు, సోపులో శక్తి లేకపోవటం కాదు. ఆ సోపు దగ్గరికి వీరు వచ్చి దానిని తీసుకొని వాళ్ళంతా రాసుకోవాలి, వారి బట్టలన్నిటికీ పూసుకోవాలి. ఎప్పుడైతే ఆ సోపును వారు అప్లై చేసుకుంటారో అప్పుడు శుభ్రపడతారు. యేసయ్య రక్తంలో శక్తి లేకపోవటం కాదు, వారు ఆ రక్తము దగ్గరకు వచ్చి ఆ రక్తములో మునగాలి. అందుకు నేనే సజీవ సాక్షి, నేను అని ఆ సోప్, ఆ రక్తాన్ని నా తల మొదలుకొని అరికాలు వరకు నేను దానిని ఉపయోగించా. ఆ రక్తము నన్ను ఇప్పుడు శుద్ధి చేసింది. ఆ రక్తము ఇప్పుడు నన్ను సువార్తికుని చేసింది అన్నప్పుడు అతను మౌనమైపోయాడు. ఎస్, ఇంకా చెడు ఉన్నది అంటే, ఇంకా పాపం ఉన్నది అంటే, ఇంకా మర్డర్స్ ఉన్నాయి, ఇంకా రేప్స్ ఉన్నాయి, ఇంకా లూటీలు ఉన్నాయంటే అర్థము యేసయ్య రక్తములో శక్తి లేకపోవటం కాదు, యేసయ్యలో శక్తి లేకపోవటం కాదు, నీవు ఆ రక్తమును ఆశ్రయించకపోవటం, ఆ రక్తమును శరణ
కోరకపోవటం అని చెప్పినప్పుడు ఆ నాస్తికుడు మౌనమైపోయాడు. కాసేపు ఆగిన తర్వాత వారు ఆ టీవీ స్టేషన్ నుండి బయటకు వస్తున్నప్పుడు ఈ సువార్తికుని మీద ఎవరో భుజము మీద చేతులు వేసినట్టు కనపడ్డది. అప్పుడు ఆయన అటువైపు చూస్తే ఎవరో కాదు, ఆ నాస్తికుడే. వెంటనే ఏమన్నాడంటే, మిస్టర్ రేనాడ్ బాంకే, యు ఆర్ స్పెషల్, యు ఆర్ స్పెషల్, యు ఆర్ ప్రొఫెషనల్ అన్నాడు. అతను ప్రొఫెషనల్ అని కాదు, అతను స్పెషల్ అని కాదు, అతనిని స్పెషల్ చేసినది, అతనిని ప్రొఫెషనల్ చేసింది యేసయ్య రక్తం. ఈ క్రిస్మస్ దినాన నీవు కేవలము ఊయలనే జ్ఞాపకం చేసుకుంటే నీవు అద్భుతమైన సత్యాన్ని పోగొట్టుకుంటావు. నీవు ఊయలతో పాటు సిలువను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు సిలువను జ్ఞాపకం చేసుకున్నావో క్రిస్మస్ అర్థవంతముగా ఉంటుంది. నీవు కేవలము పసిబాలుడైన యేసును, ఊయలలో ఉన్న యేసును మాత్రమే నీవు ఆరాధిస్తూ ఉంటే నీకు ప్రయోజనము శూన్యము. బాలుడైన యేసు కాదు నువ్వు ఆరాధించాల్సింది, సిలువ వేయబడిన యేసును ఆరాధించాలి. ఆ సిలువ దగ్గరే నీకు విమోచన, ఆ సిలువ దగ్గరే నీకు రక్షణ, ఆ సిలువ దగ్గరే నీకు జీవము, ఆ సిలువ దగ్గరే నీకు సమాధానము, ఆ సిలువ దగ్గరే నీకు జయము, ఆ సిలువ దగ్గరే నీకు పరలోకం ఉన్నది. ఊయల దగ్గర కాదు. ఊయల నుండి సిలువ దాకా ఆయన ప్రయాణము సాగింది. ఈ రాత్రి క్రిస్మస్ అర్థవంతంగా నువ్వు జరపాలని ఆశిస్తున్నా. ఆ శుభవార్తని నువ్వు అర్థవంతంగా జరుపుకోవాలని ఆశిస్తున్నా. క్రిస్మస్ అన్నప్పుడు మన దృష్టిలో కొంతమందికి అది డెకరేషన్స్, కొంతమందికి అది కొత్త బట్టలు, కొంతమందికి అది విందులు వినోదాలు, చిన్నపిల్లలకి బొమ్మలు, ఆట వస్తువులు, బహుమానాలు. వ్యాపారస్తులకి క్రిస్మస్ అంటే వారికి బార్గెన్స్, ఆఫర్స్, లెక్కలు. ఈ రీతిగా ఒక్కొక్కరి జీవితాల్లో క్రిస్మస్ ఒక్కొక్క రకంగా వారికి అగపడవచ్చు. నిజానికి క్రిస్మస్ అంటే అర్థం ఏమిటి? ఆయన నీవు ఆరాధించుకొనులాగన, ఆయనని నీవు నమ్ముకొనులాగన, ఆయన కొరకు నీ జీవితాన్ని అర్పించుకొనులాగన యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అది శుభవార్త కాదా? అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు, అందుకనే దూతలు మనుషులందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వార్తని గాన ప్రతిగానాలు వారు ఆ యోదయ కొండ సీమలలో ఆకాశము నుండి పాడారు. ఎంత అద్భుతమైనటువంటి విషయము! ఈ రాత్రి ఆ క్రిస్మస్ని నీవు అర్థవంతముగా, ఆత్మీయంగా, ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించులాగన ప్రార్థన చేస్తాను. ఒక్కసారి మీరందరూ కన్నులు మూయండి. దేర్ ఈజ్ పవర్. శక్తి ఉంది, శక్తి ఉంది, శక్తి ఉంది, ఉంది అద్భుత శక్తియు యేసుని రక్తంలో. శక్తి ఉంది, ఉంది అద్భుత శక్తియు గొర్రె పిల్ల రక్తములో. శక్తి ఉంది, ఉంది అద్భుత శక్తియు యేసుని రక్తంలో. శక్తి ఉంది, ఉంది అద్భుత శక్తియు గొర్రె పిల్ల రక్తములో. There is power, wonder working power in the blood of the Lamb. There is power, wonder working power in the precious blood of the Lamb. శక్తి ఉంది, ఉంది అద్భుత శక్తియు యేసుని
రక్తంలో శక్తి ఉంది ఉంది, అద్భుత శక్తియు గొర్రె పిల్ల రక్తములో. శక్తి ఉంది ఉంది, అద్భుత శక్తియు యేసుని రక్తంలో. శక్తి ఉంది ఉంది, అద్భుత శక్తియు గొర్రె పిల్ల రక్తములో. There is power, wonder working power in the blood of the Lamb. There is power, wonder working power in the precious blood of the Lamb. In the precious blood of the Lamb. In the precious blood of the Lamb. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మనుషులందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము రాత్రికాల సమయమందు ఈ లైవ్ ద్వారా ఎందరైతే ఈ శుభవార్తను విన్నారో, మరణము నుండి విడుదల. మానవుడు మరణమునకు దాస్యమును భయమును కలిగి ఉన్నాడు. అట్టి వారిని మరణ భయముల నుండి విడిపించా. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము. పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే, దాన్ని విరిచా. మరణమును జయించి సమాధిని జయించి లేచి పునరుద్ధానుడవై ఆరోహణమయ్యా. మాకిచ్చిన గొప్ప నిరీక్షణను బట్టి నిన్ను స్తుతిస్తున్నా. తీర్పు నుండి విడుదల. క్రీస్తు యేసునందున్నవాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. తీర్పులో నుండి బయటపడి ఉన్నాడు. అవును తండ్రి, మా పైన ఉన్న తీర్పును నీవు కొట్టివేశావు. ఒక దినమున నీ ఎదుట నిలబడినప్పుడు మాకు బహుమానములను ప్రతిఫలములు ఇచ్చేదిగా నీవు మార్చావు. క్రీస్తు యేసునందున్న వానికి తీర్పు తీర్చబడదు. యెస్లా, నిన్ను స్తుతిస్తున్నా. పాపము నుండి విడుదల. ఈ లోకములో మా పాపాలను తీసివేసి కలిపిన అవి లెక్కకు మించినవి. మబ్బు తొలగిపోయినట్లు మరన్నటికీ జ్ఞాపకమునకు రాకుండానట్లు నీవు వాటిని జ్ఞాపకము చేసుకొనను అన్నావు. అగాధ సముద్రములో వేస్తానన్నావు. అడ్డుగోడను తొలగిస్తానన్నావు. అట్టి కృప, నీ శుభవార్త ఈ 2025వ సంవత్సరమున ఈ క్రిస్మస్ వేడుకలో ఆ శుభవార్తను విన్న ప్రతి వారు తమ జీవితాలను నీకు అర్పించాలి. అయా, నీ జన్మలోనే మరణము కూడా చూడాల్సి ఉంది. అందుకొరకే నేను వచ్చి తిని అన్నావు. మరణించేందుకు నీవు వచ్చావు. నీ మరణము ద్వారా మాకు జీవాన్ని ఇచ్చావు. నీ గాయముల ద్వారా స్వస్థతనిచ్చావు. నీ రక్తము ద్వారా విమోచనను, క్షమాపణను, పవిత్రతను ఇచ్చావు. అట్టి నీ కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలు విన్న ప్రతి వారిని దీవించమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.